కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా? పులివెందల ఊపు కంటిన్యూ చేసే పరిణామం ఉందా? కూటమి ఉపయోగించే ప్రత్యేక స్ట్రాటజీ ఏంటి? పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు టీడీపీలో ఊపు తెచ్చాయి. వాస్తవానికి అది అతి సాధారణ ఎన్నిక. కానీ మాజీ సీఎం జగన్ అడ్డా కావడంతో ఈ ఎన్నిక పొలిటికల్ హైప్ క్రియేట్ చేసింది. 164 సీట్లతో ఇప్పటికే కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా ఎక్కువగా పులివెందుల గెలుపు తర్వాత సంబరాలు చేసుకున్నారు. దీంతో ఇదే ఊపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. నియోజకవర్గాల్లో గ్రామీణ ఉపాధి పథకం అమలు, రూరల్లో ఎమ్మెల్యేల పర్యటనలు జనంలో ఎక్కువగా ఉండేలా చూడాలని అధినేత నుంచి ఆదేశాలు అందాయి. దీంతో పాటు క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కూటమి నేతల మధ్య క్షేత్ర సఖ్యత తక్కువగా ఉందన్న టాక్ నడుస్తోంది. టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయ లోపాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు త్వరలోనే గ్రామీణ ప్రాంతాలు, మున్సిపల్ ఏరియాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. మొత్తానికి పులివెందుల ఎపిసోడ్ తర్వాత లోకల్ బాడీ చర్చ కూటమి వర్గాల్లో బాగా జరుగుతోంది. వచ్చే ఏడాది మొదట్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పగడ్బందీగా హ్యాండిల్ చేసేందుకు పక్కా స్కెచ్ సిద్ధం చేస్తున్నారు.